బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే యూజువల్గా బిగ్ బాస్ అనగానే ఎవరైనా వెళ్తే చాలా వరకు అంటే ఒక 11 మంది 12 మంది ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది వెళ్ళారనుకోండి, అందులో ఎవరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మ్యాక్సిమం మంచి పేరు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఎటో గట్ట, లేకపోతే కొంతమంది బ్లాంక్ ఉంటారు. సో పవన్ గారికి ఏ పేరు వచ్చిందని మీరు వచ్చిన తర్వాత అనుకున్నారు? మంచి పేరా, చెడ్డ పేరా, బ్యాలెన్స్డా? అంటే ఫేస్ టు ఫేస్ అండ్ మా ఊర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అయితే మంచి పేరే ఉంది. ఇట్స్ లైక్ మనం కల్మషం లేకుండా ఉంటే ఆబ్వియస్లీ అది మ్యాక్సిమం అందరికి అర్థమవుతుంది. అది అందరికీ బాగా అర్థమైంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో యూజువల్గా అంటే అందరూ అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేబీ ఫేమస్ అవుతారు కొన్ని రోజులు, ఆ నెక్స్ట్ బిగ్ బాస్ వరకు ఉంటుంది హవా, ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్, ఏదో సినిమా స్టార్ట్ అవ్వడాలు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వచ్చేసరికి నెక్స్ట్ సెలబ్రిటీస్ అయిపోతారు. ఆ తర్వాత అంటే కెరియర్ అనేది చాలా తక్కువ మందికి చూసాము అన్నది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? బిగ్ బాస్ తర్వాత కెరియర్ అనేది చాలా డల్గా ఉంటుంది. 1 year ఫుల్ రైజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ బి వెరీ స్లో. అంటే కెరియర్ అనేది ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు దేనికి హ్యాబిచువల్ అయ్యారు. ఇప్పుడు మీరు లెట్స్ ఏ డైలీ 5 star హోటల్లోనే ఉండడం, 5 star హోటల్లోనే తినడం అలవాటు అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నార్మల్గా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ఫేజ్లో చాలామంది ఏం చేస్తారంటే నేను ఎక్కడ ఉన్నో నాకు అదే కావాలని పట్టు కూర్చుంటారు. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకు బిగ్ బాస్ అనేది బిగ్ ఆపర్చునిటీ, దాని తర్వాత దానికన్నా బిగ్గర్ ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తాం. సో బిగ్గర్ ఆపర్చునిటీ వచ్చేదాకా ఆ లెవెల్ లేకపోతే దానికన్నా కొంచెమే తక్కువ ఉన్న ఆపర్చునిటీస్కి ఎవరు వెళ్ళరు. వెళ్ళకుండా అది ఎప్పుడు వస్తుంది? సో వెళ్ళాలి. బిగ్ బాస్గానే చూడాలి. తర్వాత నీ కెరియర్లో నువ్వేం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నీకు ఒక క్లారిటీ ఉండాలి. వెయిట్ చేయి, బట్ ఎక్కువ కాదు. దెన్ స్టార్ట్ డూ యువర్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే బిఫోర్ ఎప్పటి నుంచో అదే ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ వెరీ హెవీ. బట్ ఏ ఫీల్డ్లో అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అండ్ ఎంత కనబడుతున్నావు, ఇవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో నేనైతే గట్టిగా కష్టపడతా, గట్టిగా కనబడతా. ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. చిన్నగా అయినా పర్లా, నాకు 5 star హోటల్లోనే ఉండాలని ఏం లేదు. ఐ వాంట్ టు లివ్ లైక్ ఏ హ్యూమన్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు సివిలైజేషన్ అంటే ఏంటి, మనం బెటర్ అట్ అండర్స్టాండింగ్ థింగ్స్. పాత మనుషుల కన్నా మనం ఇంకా బెటర్ ఉండాలి. సో నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా అని ఏం లేదు. ఎక్స్ప్లోర్ అండ్ ఒక యాక్టర్ అంటే ఏంటి, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి. నీ కంఫర్ట్ జోన్ని బయట పెట్టి నువ్వు వాళ్ళలో కలిసిపోవాలి. సో నేనేంటంటే ఎక్కడున్నా ఐఎమ్ ఏ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ పర్సన్ అనమాట. యా, ఇట్స్ లైక్ వాటర్ నిజంగా. సో అది నేను లక్ అనుకోవాలి, లేదా మా పేరెంట్స్ నుంచి వచ్చిందో వాట్ ఎవర్, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. సో యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇన్ని కష్టాలు పడ్డాము, సక్సెస్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మీరు. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను. బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏమి అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి, అంతే. డెఫినెట్లీ. సో యూజువల్గా అమ్మాయిలు చాలా షాప్ ఓపెనింగ్స్కి వెళ్తారు. అసలు అమ్మాయిల్ని దాటేసి పవన్ గారు షాప్ ఓపెనింగ్ కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏంటి అన్ని షాప్ ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఆఫ్ అంటే రీతు చౌదరి గారి కోసం, లేకపోతే ఇట్స్ లైక్ ఒకటేంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలామందికి మా పేరు నచ్చింది, అంటే మా ఫ్రెండ్షిప్ బాండ్ నచ్చింది. అట్ ది సేమ్ టైం రివాన్ అని చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చూసినప్పుడు బాగా అనిపించింది. పేరు బాగుంది కదా, రివాన్. సో వాళ్ళందరికీ అలాగా మమ్మల్ని ఆన్ స్క్రీన్ కానీ మమ్మల్ని ఒక పేరుగా చూడడం ఇష్టం ఉన్నప్పుడు సో అది చాలా హిట్ అయింది. సో ఆబ్వియస్లీ అందరికీ నచ్చినప్పుడు ఈ షాప్ ఓపెనింగ్స్ కానీ వాట్ ఎవర్ కానీ
ఒక అమ్మాయికి షాప్ ఓపెనింగ్ అయినా అబ్బాయిలు కూడా తీసుకెళ్ళేది అబ్బాయిలు అయ్యుండొచ్చు చాలామంది. లేదా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయిలు ఉంటారు. సో అలాగా మాకు పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. సో ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే ఓకే అనిపించింది, తర్వాత ఫ్రెండ్షిప్ అని అర్థమైంది. బట్ ఎవరైనా స్టార్టింగ్లో లైక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఫీల్ అవ్వడం జరిగిందా? నౌ వీఆర్ వెరీ మచ్ క్లియర్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఐల్ స్పీక్ అబౌట్ దట్ లేటర్. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నింది ఆ టైంలో ఆ మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు? బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడే చెప్పా. ఇంటర్వ్యూలో క్లియర్గా ఐ టోల్డ్, ఈవెన్ శివాజీ గారికి చెప్పాను అండ్ బయట ఇంటర్వ్యూ ఛానల్స్లో కూడా చెప్పాను. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. మీ ఇంకా చెప్పాలంటే షీ బికమ్ మై ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ లాగా. అట్ ది సేమ్ టైం ఒక హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోతాం. అన్ని డేస్ ఉన్నప్పుడు, పైగా ఒక మంచి ర్యాప్ మంచి బాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1 వీక్ మనం ట్రిప్కి వెళ్తేనే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అలాంటిది మేము 100 days వెళ్ళాం. సో ఇంకెంత బాగుంటుంది. నాట్ ఓన్లీ రీతు, మిగతా వాళ్ళలో కూడా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. బట్ అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మనకు ఒకళ్ళ సపోర్ట్ మ్యాండేటరీ అన్నప్పుడు ఆల్వేస్ షీఈస్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ హెర్ కాబట్టి సో మా బాండ్ ఇంకా డబల్ అయింది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అంటే మీటింగ్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మేము నియర్ బైనే, ఓ జస్ట్ లెస్ దెన్ 2 kilometers. ఓ వావ్. సో అంత దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో మనకు ఫ్రెండ్స్ ఉండేది చాలా తక్కువ మంది. పక్కనే ఉంటే ఇంక రెగ్యులర్గా వాళ్ళనే కదా కలుస్తాం. డెఫినెట్లీ. సో బయటకు వచ్చిన తర్వాత ఈ రూమర్స్ ఇవన్నీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళని బాధ పెడతాయి, కానీ నాకు మనం ఇండస్ట్రీకి వచ్చే ముందే చాలా చూస్తాం ఎస్, ఇవన్నీ కామన్ అని. లేటర్ దే విల్ అండర్స్టాండ్ అని అనుకున్నా అంతే. సో దానివల్ల అర్థం చేసుకున్నారా? చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోరు. సో ఇంకా వస్తుంటాయి నెగటివ్ కామెంట్స్ అబౌట్ మీ గురించి కానీ రీతు గారి గురించి? రీతుని నెగిటివ్ చేసేవాళ్ళు రీతుని నెగిటివ్ చేస్తారు, నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు నన్ను నెగిటివ్ సో వై చేస్తారు. సో మచ్ ఆఫ్ నెగటివిటీ రీతు గారి మీద? చాలా మందికి ఉంటుంది. సో వై? ఏదైనా అంటే మీతో తను షేర్ చేసుకుంటారా ఇట్లా నెగటివిటీ ఎందుకు ఇలా వస్తుంది అనేది? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ రీతు గారు మీ దృష్టిలో యాజ్ ఎ ఫ్రెండ్? యాజ్ ఎ ఫ్రెండ్ తను ఎలా అంటే మనం మంచిగా ఉంటే తను కూడా చాలా మంచిగా ఉంటుంది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. అఫ్ కోర్స్ పొసెసివ్నెస్ కొంచెం ఉంది, కానీ ఎవరి మీద పొసెసివ్నెస్? అంటే తను ఇష్టపడే మనిషి, తన ఫ్రెండ్ అంటే తనకే ఫ్రెండ్ ఫస్ట్ ప్రయారిటీ, అదొక్కటి. అదంటే మంచి క్వాలిటీనే కాదు, అబ్సెషన్ లాగైతే కాదుగా. అబ్సెషన్ మూవీ నేను చూడలేదు ఆ మూవీ. అవునా? చూడండి, బాగా అట్లా ఏం లేదు, అబ్సెస్ లేదు, పొసెసివ్. అంటే ఎట్లా అంటే తను ఏంటంటే ముఖం మీద అన్నీ అనేస్తుంది. సమ్టైమ్స్ ఇట్స్ గుడ్, సమ్టైమ్స్ ఇట్స్ బ్యాడ్, బట్ వెరీ నైస్ పర్సన్. కష్టపడుతుంది, ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. అంటే ఒక సింగిల్ లేడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, సో నాకు ఆ థింగ్స్ చాలా ఇష్టం అన్నమాట. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. ఎస్, డెఫినెట్లీ. అండ్ ఏంటి పొసెసివ్ అంటే? ఏదైనా ఒక సిచ్యుయేషన్ చెప్తారా మాకు? బోల్డ్ అన్నీ ఉన్నాయి, దాచామంటారా? అంటే పొసెసివ్ అంటే తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం అలుగుద్ది. ఇచ్చారా మీరు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి? అలా ఏం లేదు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ ఆర్ నార్మల్గా. సో అదొక్కటే, అది పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఓన్లీ. ఓకే. అండ్ తన నెగిటివిటీ ఎందుకు అవుతుంది అనేది, ఆబ్వియస్లీ యాజ్ ఏ పర్సన్గా నాకు తెలిసినంత వరకు షీఈస్ నైస్ పర్సన్. ఇంకా మన ఇద్దరం బాగున్నప్పుడు మన ఇద్దరం నైస్గా ఉంటాం. నీకు వేరే వాళ్ళకి పడపోవచ్చు. సో దోస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అందులో 90% కావాలనే ఉంటుంది, రైట్? తనకున్న పాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అండ్ మనం అందరికీ నచ్చం ఆబ్వియస్లీ. ఇప్పుడు నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు అందరికీ నచ్చరు, మనం ఎంత తుచ్చ మానవులం, అంతేనా? అంతే. సో పీపుల్ కొంచెం నేర్చుకోవాలి ఎందుకు నెగిటివ్ చేయడం అని, బట్ అది మారదు.